ఈరోజు మా చింటికాడు చనిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడో కూడా తెలియదు. చింటికాడు అంటే మేము పెంచుకున్న కుక్క పిల్ల చాలా పెద్దదైపోయింది. 2 years బిఫోర్ తెచ్చుకున్నామంటే అది మేము కొనుక్కోలేదు, స్ట్రీట్ డాగ్ అనమాట. ఎవరో ఇచ్చారు అన్ఎక్స్పెక్టెడ్గా. సో తీసుకున్నాను. చాలా చిన్నదప్పుడు, కళ్ళు కూడా అంటే తెరిచేది కాదు, చిన్న బుట్టలో ఇచ్చారు. రాత్రిలో బాగా అరిచేది, నాకు నిద్ర కూడా ఉండేది కాదు, భలే ఇరిటేట్ చేసేది. కళ్ళు కనపడకపోయినా కింద పడుతూ లేస్తూ వచ్చేది. మేబీ అప్పట్లోనే స్మెల్ చూసి వచ్చేదేమో, నా పక్కన వచ్చి పడుకునేది. నాకు దాన్ని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు, ఎలా ఫీడ్ చేయాలి, ఇట్లా పక్కనే పడుకోబెట్టుకుంటారా, దూరంగా పడుకోబెట్టాలా ఏం తెలియదు. నాకు నచ్చినట్టు చూసుకున్నాను. పాల బుడ్డిలో పాలు పోసి కాంచి తాగిపించేదాన్ని. పెద్దదైపోయింది బాగా, చాలా పెద్దది. కానీ నాకు అలవాట్లేదు కదా, నేను దాన్ని ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు. బయట కట్టేసి వర్షం కానీ లేకపోతే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు వాష్రూమ్లో పెట్టేసే వాళ్ళము. ఇంటి దగ్గరికి ఎవరిని రానిచ్చేది కూడా కాదు. అది ఉందని చాలామంది భయపడేవాళ్ళు. చచ్చిపోయాడు. ఏం చేయాలో కూడా తెలియదు అప్పుడు కూడా. మొత్తానికి ఇంటి దగ్గర ఉన్న పిల్లలు, అక్క పిల్లలు అందరం కలిసి కొంచెం దూరంలో వెళ్ళి పూర్తి చేసి వచ్చాము. మేబీ సరిగ్గా చూసుకోకపోవడం వల్లే చనిపోయేదేమో నాకు అనిపిస్తుంది. సారీ రా చింటూ, నాకేం చేయాలో తెలియట్లేదు, ఏం చెయ్యాలో కూడా అప్పుడు కూడా తెలీదు. ఇప్పుడు ఎంత ఏడ్చినా రాడు పాపం. మిగతా వాళ్ళలాగా కుక్కని దగ్గరికి తీసుకోవడం, మీద పడుకోబెట్టుకోవడం, ముద్దాడడం అవన్నీ నాకు తెలియవు. నేను వాడితో చేయలేదు కూడా, నాకు భయం. ఈవెన్ వాడు పరిగెత్తుకొని నా దగ్గరికి వచ్చినా కూడా నేను భయపడేదాన్ని, అరిచేసేదాన్ని. ఒక 1 week బిఫోర్ నేను పిలిచాను దగ్గరికి రమ్మని, రాలేదు. చాలా యాక్టివ్గా ఉండేవాడు. కనీసం బయటికి వాకింగ్కి కూడా పిలుచుకోబోయే వాళ్ళం కాదు. మాకు రాదు. అప్పటికి నేను ఒకసారి ట్రై చేశాను బయటికి పిలిచకపోదామని. మిగిలిన వీధి కుక్కలు ఉన్నాయి కదా, అవి కొంచెం తరుముకున్నాయి, ఏదో కొత్త కుక్క అన్నట్టు. వీడు భయపడి వచ్చేసేవాడు. వాడిని పట్టుకొని కంట్రోల్ చేసేకి నా వల్ల కాలేదు ఆ బెల్ట్తో. అందుకని మళ్ళీ ఎప్పుడు బయటికి పిలిచకపోలేదు. అసలు రీజన్ ఏంటో తెలియట్లేదు. వాడిని బయటకు పిలుచుకోకపోవడమా, లేకపోతే అలాగే వాడిని అలా బయట కట్టేయడమా, నేను దగ్గర తీసుకోకపోవడమా, ఫుడ్ ఏమీ తెలీదు. సడన్గా చనిపోయాడు. బాగా డల్ అయిపోయాడు. పిలిస్తే దగ్గరికి రాలేదు, పలకరించిన మాట్లాడలేదు. మేబీ నా మీద కోపమేమో. చనిపోయాడు. తీసుకెళ్ళి బూడ చేసాము. పాలు పోసి ఒక చిన్న రాయి తల దగ్గర పెట్టి బూడ చేసి వచ్చేసాం చింటూ గారిని. ఎవరైనా చనిపోతే 9th డేకో 11th డేకో అదేదో చేస్తారు కదా, దినాలు అని. అలా చేస్తే దినాలకు వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా భోజనం చేసి వెళ్తే పైన చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుందని, తిన్న ప్రతి ఒక్కరిలాగా ఒక్కొక్క మెతుకు చెప్పున వాళ్ళకి ఇస్తారని చెప్తారు కదా. చింటికాడికి కూడా అలా చేద్దాం అనుకుంటున్నాను. రేపు 3rd డే. రేపు అన్నం చేసి, వాడు చికెన్ బాగా తింటాడు. చికెన్ చేసి ముందు వాడికి కొంచెం పెట్టి, వీధి స్ట్రీట్ డాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. 2 years కూడా అవ్వలేదు. అక్టోబర్ వస్తే 2 years అవుతుంది. ఇది ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ డెత్తే.
మామూలుగా డాగ్స్కి లైఫ్ స్పాన్ ఇంత తక్కువ ఉండదు, బట్ కానీ రీజన్ ఏంటో తెలియట్లేదు. ఒకవేళ నేను సరిగా చూసుకోకపోవడమే రీజన్ ఏమో. మా అమ్మకి అస్సలు కుక్కలంటే నచ్చవు, తిట్టింది తెచ్చినప్పుడు కూడా. నేను చెప్పాను నేనేం కొనుక్కొని తీసుకొని రాలేదు, ఇలా ఇచ్చారు అని. అప్పటి నుంచి అమ్మకి ఇష్టం లేదు. అయినా సరే చూసుకుంది. మేబీ మాకు చూసుకునేది రాలేదేమో. చింటుగాన్ని పోగొట్టుకున్నాం. వాడు ఉన్నప్పుడు తెలియదు, ఎప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి అరిచేవాడు. వదిలితే మీదకి వస్తాడేమన్న భయంతో దగ్గరికి కూడా వెళ్ళేదని కాదు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ మొత్తం ఖాళీగా ఉందిరా చింటూ. చాలా కష్టంగా ఉంది. ఈ టైంలో నువ్వు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? లేదు, నేను రేపు మీకు మ్యాక్సిమం రేపు వీడియో చేసి చూపిస్తాను. చాలా సైలెంట్గా ఉండేవాడు, కానీ అగ్రెసివ్గా ఉండేవాడు. చాలా కోపం వాడికి. ఎంత ప్రేమగా ఉన్నా, వాడేమో తినేటప్పుడు ముట్టుకున్నా పలకరించినా చాలా కోపం వాడికి. గుర్రనేవాడు.